భయానికి కారణాలు ఏంటంటే 3 రకాలుగా ఉంటుందండి కారణం. ఒకటి, పాపం చేయటం వలన కూడా మనకు భయం కలుగుతుంది. 2, దురాత్మలు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనకు భయం కలుగుతుంది. 3, అల్ప విశ్వాసం వలన మనకు భయం కలుగుతుంది. అల్ప విశ్వాసం వలన మనకు భయం కలుగుతుంది. చూద్దాము పరిశుద్ధ లేఖనాల్లో ఈ అల్ప విశ్వాసం వల్ల ఎలా వారు భయపడి ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నది. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉన్నటువంటి శిష్యులు, యేసు ప్రభువారు ఒక మీటింగ్ కని సముద్రంలో ఒక ఓడలో బయలుదేరారు, ఒక బోట్లో బయలుదేరారండి. ఆయన అనేక మీటింగ్స్ చేయటం వలన అలసిపోయి